ఈ బిజినెస్లోకి రావడానికి ముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఈ బిజినెస్ రాకముందు సార్ ఆల్ అప్లయన్స్ అందరికీ నమస్కారం. ఎందుకంటే నాకు ఇంత చిన్న స్థాయికి నుంచి ఇంత పెద్ద స్థాయికి నాకు ఇక్కడ కూర్చోబెట్టినందుకన్నా మన ఎస్టీ పరి సార్కు, మన గ్రేట్ అప్లైన్ మన జయశ్రీ మేడం, రాజు సార్, పురుషోత్తం దాస్ సార్, పూర్ణ మేడం, మా గ్రేట్ అప్లైన్ కవిత మేడం, పాండు సార్, ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు మొదటి వ్యక్తులు అనమాట. సార్ రావడానికి ముందు ఏం చేసేవాళ్ళు? నేను హోటల్లో వెయిటర్గా చేసిండే సార్. హోటల్లో వెయిటర్గా చేసుకుంటూ నేను కరోనా టైంలో మా ఫ్రెండ్ చనిపోయిండు. 2007 నుంచి 2021 వరకు నేను హోటల్లోనే పనిచేస్తుండే. మా కరోనా టైంలో మా ఫ్రెండ్ చనిపోయిండు. నాకు కూడా కరోనా వచ్చింది సార్. కరోనా వస్తే కరోనా టైంలో నేను అక్కడ ఉంటే నేను కూడా భూమి పైన ఉంటానని నేను అనుకోలేను. ఆయన చనిపోయిన తర్వాత నేను కూడా నాకు ఆ బాధతో ఇంటికాడికి వచ్చేసిన. ఇంటికి వస్తే మాకు కూడా ఇంటి దగ్గర ఉండనియలే, కొంచెం బయటనే ఉన్నా, మా వాళ్ళకి తెలియకుండా బావి దగ్గరనే అక్కడికి వెళ్ళి ఉండి కొంచెం బయట హోటల్లో ఫుడ్ తినుకుంటూ కొంచెం బయటనే ఉన్నా. ఓన్లీ మనకి ఎట్లంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు రైస్ ఇట్లా ఇవ్వడం జరిగింది. సో इन्होंने जब కరోనా के टाइम पे होटल में काम करते थे, హోటల్లో ఏం పని? వెయిటర్ పని చేస్తుండే. హోటల్లో వెయిటర్ పని చేస్తుండే. కరోనా వచ్చింది, करोना आया था, वेटर का काम करते थे, तो इनके साथ के फ्रेंड इनके एक्सपायर हो गए. इनको डर लगा मैं भी यहाँ जीऊँगा या मरूंगा समझ में नहीं आ रहा. फिर उन्होंने यहाँ होटल का काम छोड़ के गांव चले गए और गांव में भी जाके बाहर दूर फिर रहे थे क्योंकि कोरोना का सिचुएशन था. అయితే అక్కడ వచ్చిన తర్వాత ఇంకా నేను చేస్తే పని అనేది ఇక్కడ మళ్ళీ హోటల్కి వెళ్ళదు. హోటల్కి పోతే ఎట్లయినా బయట వాళ్ళు ఎవరెవరు వస్తుంటారు కాబట్టి మనకు ఎవరికి ఏది ఉందనేది తెలియదు. మళ్ళీ పోయిన తర్వాత ఎట్లయినా నేను చేసే సర్వీస్ కాబట్టి ఒక్కటే కూడా రారు అన్నట్లు నేను దానిపైన నేను ఓవర్ దగ్గర పని చేసి ఏమన్నా పొలం పని చేసుకోవాలి, ఏమన్నా మన ఇంటి దగ్గర ఏమైతే పని ఉంటుందో అదే చూసుకోవాలి. లేదంటే ఊళ్ళో పోయిన తర్వాత కూలి పనికి పోయినా సార్ అక్కడ పని చేసిన తర్వాత. ओके किसी के पास भी जाएंगे तो कोरोना का वैसा कुछ हो सकता है उनके डर के मैं ये नहीं करता. बार जब खेती का काम था वो काम कर रहा था ज़्यादा से ज़्यादा. आपके पास वेस्टेज बिजनेस कब आया? लेबर का काम भी करता था. लेबर का काम भी करते थे आप? సార్ అది మన కరోనా టైంన వచ్చినప్పుడు మనకు మోడీది పని పెట్టింది సార్. కూడా కరువు పనికి పోయినా సార్. जो कोरोना के टाइम पे गवर्नमेंट से काम मिला था, जो करू बोलते गवर्नमेंट से कुछ काम करते जंगल में जाके तो गवर्नमेंट से कुछ पैसा देते. उसमें कितना पैसा मिलता है रोज का? 100 రూపాయలు వస్తుంది సార్. डेली 100 रुपये मिलता था. 100 रुपये. मनरेगा जैसी जो योजना होती है जिसमें डेली लेबर करने पे 100 रुपये मिलता था, कोरोना के टाइम पे आपने वो भी किया. ये बिजनेस कब आया वेस्टेज बिजनेस आपके पास? నాకు 2022లో నాకు పరిచయం చేసింది సార్. ఇక్కడ నా జీవితం మారిందంటే ఇక్కడనే సార్. నాకు ఏపర్ మీటింగ్కు మా మేడం ప్రమోట్ చేసింది. నేను అప్పుడు కూలీగా చేసుకుంటూ 2 ఆవులు కూడా తెచ్చుకున్నాను సార్. తెచ్చుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత మా మేడం నాకు ఊకే ప్రమోట్ చేస్తుండే సార్. ఏపర్ ఉంది అంటే ఏపర్ అంటే నాకు ఏం తెలియదు. అంటే ఫస్ట్ మీటింగ్ గురించి తెలియదు నాకు. అప్పుడు మీటింగ్ గురించి తెలియదు. ఆ టైంలో మేడం వచ్చేసి మీరు టికెట్ బుక్ చేసుకోవాలి సార్ అంటే ఎంత టికెట్ మేడం అంటే 3500 టికెట్ సార్ అని చెప్పింది. तो पहले मैं यहाँ से ये FRU आने के बाद ही मेरी ज़िंदगी बदला है. हमारे जो अपलाइन मैडम थे उन्होंने बोले एक मीटिंग का टिकट बुक करना है. तो कौन सा टिकट बोलते 3500 लगा कि एक मीटिंग का बुक करना है. तो मैं वो टिकट बुक कर लिया. उसके बाद FRU आया. वो आने के बाद फिर यहाँ से मैं डिसीजन लिया, ज़िंदगी बदली. तो जो डेली का 100 रुपये आप बनाते थे उस हिसाब से आपको FRU का टिकट महंगा नहीं लगा? టికెట్కు డబ్బులు లేవు సార్, నా దగ్గర డబ్బులు లేవు. అయితే మా అమ్మకి పింఛన్ వస్తుండే. ఆ పింఛన్ పైసలు తీసుకొని అమ్మ నేను ఇలా మేడం వాళ్ళు ఇలా ఎత్తురు, మన లైఫ్ అనేది ఇన్ని రోజుల నుంచి ఇట్లనే ఉంది, ఇప్పుడన్నా ఏమన్నా లైఫ్ చేంజ్ అవుతుందేమో చూడమ్మా అని నేను అమ్మని అడిగితే నీ లైఫ్ చేంజ్ అయితే నాకు ఎంతకన్నా సంతోషం ఏం లేదు బిడ్డ, నా తోటి 2000 ఉన్నాయి అమౌంట్, 2000 ఉన్నాయి నా దగ్గర, తీసుకో పైసలు, ఇంకా మిగతా పైసలు ఉంటే నేను ఎవరితో ఆడుకొని వస్తా అని చెప్పి అమ్మ వేరే వాళ్ళతో కూడా ఒక 2000 అమ్మ పింఛన్ పైసలు ఇచ్చింది. 500 వేరే వాళ్ళతో ఉంటే నేను మా దోస్తాలతో ఇట్లా 1000 రూపాయలు కలెక్షన్ చేసుకొని తెచ్చిన సార్. सो इनके पास तो पैसे नहीं थे, बहुत परेशानी थी, मगर इन्होंने इनके मदर जी को जो पेंशन आता है गवर्नमेंट से 2000 रुपया पेंशन बोलते हैं, महीने का 2000 रुपया, तो 2000 मिलता है. तो इन्होंने उनके मदर के पास जाके वो पेंशन का पैसा पूछे. ऐसा एक मीटिंग जाना है, वहाँ गए तो ज़िंदगी बदलेगी ऐसा बोल रहे हैं, मैं जाऊँगा बोल के रिक्वेस्ट करके उनसे पैसे मांग के लेके उन्होंने FRU आए थे.
और 1,000 रुपये दूसरे से खर्च करके आए थे। कोई इस एफआरयू में इस कंडीशन के साथ तो नहीं आया है? ఈ ఎఫ్ఐఆర్లో ఈ కండిషన్ అయితే ఎవరు రాలేరు కదా అంటున్నారు। अगर आए हैं तो मुबारक हो, आप अगली बार मंच पर आ सकते हैं। और अगर आपकी कंडीशन इनसे बेहतर है तो फिर आप अभी तक मंच पर क्यों नहीं आ रहे हैं? సో ఈ కండిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే మీకు కంగ్రాచులేషన్, నెక్స్ట్ సంవత్సరం వరకు మీరు స్టేజ్లో ఉండబోతున్నారు। तो आपको एफआरयू में पिछले 1.5 साल पहले जो एफआरयू हुआ था, उसी एफआरयू की बात कर रहे हैं या उससे पहले? मेरे ख्याल से नहीं, वही लास्ट एफआरयू था। यहाँ हैदराबाद में या दिल्ली 2022 के एफआरयू में आप पहली बार आए। आपके जेब में कोई पैसे थे उस समय? అప్పుడు మీ జేబులో మనకి ఎక్స్ట్రా డబ్బులు ఉండేనా? ఒక్క రూపాయి ఇంట్లో లేదు సార్ నా దగ్గర, తినడానికి కూడా లేకుంటే మా మేడం తోటే మా అప్లైన్ తోటే అమౌంట్ తీసుకుని ఉంటే తినడానికి ఇలాగా। तो उनके पास तो कुछ पैसा नहीं था, थोड़ा बहुत उनके अप्लाइन सपोर्ट थोड़ा करेगा कर दिया था। उसके बाद एफआरयू में आने के बाद आपको क्या ऐसा लगा इस बिजनेस में कि आप कर सकते हैं? आपको प्रोडक्ट्स महंगे नहीं लगे? आपको लगा नहीं कि कोई सुनेगा नहीं सुनेगा? क्या दिखा आपको एफआरयू में ऐसा? క్వశ్చన్ అర్థమైందో చెప్పండి తెలుగు। సో ఇక్కడికి వచ్చినాక మరి మీకు ఏం అర్థమైంది? మరి ప్రోడక్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, మరి ఏం అనిపించలేదా? మరి ఎందుకు ఏమనుకొని స్టార్ట్ చేసారు? సార్ ఇక్కడ ఫస్ట్ నేను వేపర్ మీటింగ్ స్టార్టింగ్ రోజు ఫస్ట్ డే వచ్చిన, ఫస్ట్ డే రోజు విన్నా, నేను మంచి ఇన్స్పైర్ కొంచెం బాగుంది అనిపించింది। సెకండ్ డే రోజు మా పెద్దనే కొడుకు చనిపోయిండు రాజన్న అని, అంటే నేను అమ్మ నేను ఇట్లా టికెట్ పెట్టినా అమ్మ పోవచ్చా అంటే పోవద్దు బిడ్డ ఈరోజు అని చెప్తే వన్ డే రోజు ఫస్ట్ రోజు సెషన్ విన్నా, సెకండ్ డే రోజు మా అల్లును పంపించినాం। 3,500 టికెట్ ఇంత కష్టపడి పంపించినాం, బుక్ చేసినాం కాబట్టి మనం ఎట్లా మిస్ కావాలని మా అల్లును పంపించినాం। మా అల్లును పంపిస్తే మధ్యలో వచ్చిండు, ఇన్నడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాడు, ఒకటి ఫోటో పెట్టిండు, మళ్ళీ మధ్యాహ్నం టైంలో మళ్ళీ బిర్యానీ కాడ హోటల్ కాడ ఫోటో పెట్టిండు నాకు। నేను మామ బయటకు వచ్చేసాను। इन्होंने जब एफआरयू आए थे पहला दिन यहाँ पे सुने, पूरा एक्साइटमेंट वगैरह समझ में आया, मगर दूसरे दिन क्या हुआ, इनके बड़े पापा के बेटे का एक्सपायर हो गया था तो इनको वहाँ जाना था। इन्होंने इनके दामाद को यहाँ पे भेजे, ये एक दिन क्यों वेस्ट करना बोल के। अब उनके दामाद यहाँ पे आए, आके एक फ़ोटो लगा दिए और होटल में जाके बिरयानी का फ़ोटो लगा दिए, वो अटेंड नहीं करे। ఇప్పుడు కూడా दूसरे दिन आए फिर इन्होंने। ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, ఫస్ట్ ఒక రోజు ఎఫ్ఐఆర్కి వచ్చినావుగా, మిగతా వాళ్ళు మన డౌన్లైన్స్కి అయితే తెలియదు ఎఫ్ఐఆర్ మీటింగ్ అంటే, అప్పుడు నేను ఒక్కనే వచ్చినా ఇక్కడ, నువ్వు వచ్చినావు కదా దీని గురించి చేస్తే బాగుంటుంది అంటే, నా దగ్గర ఏడైతే మామ నీకైతే టైం ఉంటుంది కానీ నాకు టైం ఉండదు అంటే అంటాడు। तो मैं उसको बोला तुम एफआरयू आए ना, एक दिन अटेंड करे ना, तुम करो बोल। तुम बोलो मेरे पास कहाँ टाइम रहता मामू, तुम्हारे पास रहता, तुम कर सकते, मैं कहाँ कर सकता हूँ बोला। फिर आपने एफआरयू में ऐसा क्या देखा कि आपने डिसाइड किया और बिजनेस की शुरुआत करी? कैसे बिजनेस की शुरुआत की आपने? సార్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒకటే ఇన్స్పైర్ అయినా, ఇక్కడ దేశ్రీ మేడం రాజు సార్ అని మా అప్లైన్ సార్, ఇక్కడ వచ్చిన తర్వాత సార్ది లారీ కిందకి ఇట్లా యాక్సిడెంట్ అయింది సార్కు, ఆ యాక్సిడెంట్ చూసి డిపార్ట్మెంట్ ఉండి సారే ఇట్లా చేసిండు, కొన్ని కుటుంబాలకి ఇన్స్పైర్ అని ఇప్పుడు ఆడికి వచ్చిన తర్వాత మంచి బతికినప్పుడు ఏదైతే కోరిక ఉండాలో నెరవేరాలనేది, చనిపోతే ఇది ఏదైతే సార్ అనుకున్నాడో అది సాధించలేదు, అది నా బతికైనా కూడా అంతేనే అనుకొని దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నా సార్ ఈ డిసిషన్। तो जो लास्ट एफआरयू में जब आए थे यहाँ पे तेजस्वी राजू जी और उनका जो वीडियो यहाँ पे प्ले कर रहे थे, जो एक्सीडेंट वाला, जो गाड़ी के नीचे आने के बाद भी उन्होंने जिंदा है, उसके बाद बिजनेस कर रहे हैं, तो वहाँ पे देखे मैं इंस्पायर करा, मैं भी ये कर सकता हूँ बोल के, वहाँ से वो वीडियो से मैं इंस्पायर होकर बिजनेस को और स्ट्रॉन्ग बिल्ड करा हूँ। दिन के 100 रुपए कमाने वाला कोई व्यक्ति किसके पास जाता है प्लान दिखाने के लिए? शुरुआत कैसे किया आपने? किसको प्लान दिखाया? రోజు 100 రూపాయలు సంపాదించే వ్యక్తి మీరు ఎవరి దగ్గర పోయి ప్లాన్ చేశారు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడారు? సార్ ఫస్ట్ నేను దీనికి ప్లాన్ చెప్పడానికి మా మేడము సారు ఇక్కడ ఎఫ్ఐఆర్ మీటింగ్ వచ్చిన తర్వాత అప్లైన్ రాజు సార్ని తీసుకొని వచ్చిర్రు, సార్కు రక్తం ఇట్లా పోతుంది ఆల్రెడీ, పట్టి కట్టిర్రు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత పెద్ద సారే నా తనకి వచ్చిండు అని, నేను అక్కడ వచ్చిన తర్వాత సార్ వాళ్ళని వస్తున్నారు అన్నప్పుడు నేను ఒక 10-15 మందిని కూర్చోబెట్టిన, హైదరాబాద్కి వెళ్ళి సార్ వస్తున్నారు అని చెప్తే ఎంత నెంబర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కానీ సార్ వాళ్ళు కొంచెం రావడం లేట్ అయింది। లేట్ అయ్యే వరకు ఏమైందంటే ఆ ఉన్న 10 మందిని కూర్చోబెడితే ఆడికి వచ్చినాక ముగ్గురే ఉన్నారు, ఆ ముగ్గురే ఉన్నారు, ఏంది చెప్పిన తర్వాత ఏంది ఇట్లాంటిది నమ్మొద్దు, నువ్వు నమ్మితే నువ్వు కూడా అలా వేరే వాళ్ళకి అయిపోతావు, నువ్వు ఏదో పని చేసుకుంటున్నావు, కూలి పని కూర్చోవరాదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పారు మాకు। तो इनके अप्लाइन राजू सर जो थे, एक्सीडेंट हुआ था तो उनको हाथ को पट्टी बंधे हुआ था और ये लोग प्लान करने वहाँ पे जा रहे थे, तो उनको उतना दर्द रहने के बाद भी वो लोग आ रहे हैं मेरे पास बताने के लिए, उनके ये लोग 10 लोगों को गैदर करें, मगर उन्होंने आने तक थोड़ा देर हो गया तो 10 में से 7 लोग चले गए, 3 लोग बचे थे।
और वो 3 लोग भी इनको ये बोले कि ये पूरा बेकार है, ये नहीं करना, तुम नुकसान होते हैं, बेकार है, छोड़ दो बोल के वो भी चले गए। और उसके बाद सिर्फ 1.5 साल में अब क्या सफलता मिल गई आपको? आपका लेवल क्या हो गया? ఆ తర్వాత సంవత్సరం అవుతుంది, మీరు ఏ లెవెల్కి వచ్చారు, మీ లెవెల్ ఏముంది, మీ ఆదాయం ఏముంది? సార్ ఏప్రిల్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ వరకు నేను బిజినెస్ చేయలేదు సార్. అంటే ట్రై చేస్తున్నా, బాయ్ దగ్గరికి వెళ్ళి నాకు వీళ్ళు అయితే లేదు. ఒకటి జూమ్ మీటింగ్ ఒకటి అటెండ్ అవుతున్నా. జూమ్ మీటింగ్ కోసం మేడం ప్రమోట్ చేస్తాను. జూమ్ అంటే నాకు ఆన్ చేసుకొని కూడా రాదు. జూమ్ అంటే ఏం జూమ్ అనేటువంటి ఫోన్ అంటే ఫోన్లో నాకు జూమ్లో ఆన్ చేయడానికి తెలియదు. నేను ఆన్లైన్ క్లాసెస్ నాకు తెలియదు కదా సార్. నేను చదువుకుంది 3వ తరగతి మాత్రమే. నాకు इन्होंने तीसरी क्लास ही पढ़े, कुछ नहीं पढ़ा. इनके अपलाइन बोलते थे जूम में, ये जूम क्या होता है उनको वो भी पता नहीं था. तो जूम में उनको डाउनलोड करके बताया, फिर उसके बाद इन्होंने जूम में रेगुलर अटेंड होते थे. अभी फोन में जूम है आपके? अभी सिस्टम को फॉलो करते हैं पूरा? ఇప్పుడు జూమ్కు లాస్ట్కు నేను ఎడ్డులాగా మాట్లాడుతున్నా సార్ జూమ్కి. मैं भी खुद का जूम चला रहा हूँ अभी. आप खुद भी जूम पे मीटिंग करते हैं अभी? జూమ్ నాకు అలాగే చేసి సరే నేను ఒక్కనే మాట్లాడుతున్నాను. జూమ్లో లాస్ట్ సార్ వాళ్ళు నాకే ఇచ్చారు అవకాశం. నువ్వు ఎన్ని రోజులు ఉంటే నువ్వు కూడా పెద్ద లీడర్ కావాలని సార్ వాళ్ళు చెప్పారు. సరే సార్ మీరు ఏం చెప్తారు చేస్తాను. ఇప్పుడు నేను అదే జూమ్ నేను ఓన్గా చేస్తున్నాను. तो इनके अपलाइन बोले आप इतने दिन अटेंड होते हो तो नहीं होगा, अभी आपको रिस्पॉन्सिबिलिटी लेना पड़ेगा, आपको खुद को चलाना पड़ेगा. फिर वो खुद चला रहे हैं अभी. तीसरी क्लास से भी कम किसी ने पढ़ाई की है? ऐसे कुछ लोग हैं यहाँ पर जिन्होंने तीसरी क्लास से भी कम पढ़ाई की हो? मेरे ख्याल से शायद 3వ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 3 కంటే తక్కువ చదువుకున్న వాళ్ళు 3, 4, 5, 6, 7, 8, 9, 10 ऐसे कुछ हाथ खड़े हुए हैं जिन्होंने तीसरी क्लास से भी कम पढ़ाई की है. अगर ये कर सकते हैं तो आप भी कर सकते हैं. సో తను చేసినప్పుడు మీరు కూడా చేయగలుగుతారు. 5-6 మంది మాత్రమే చేతులు లేపారు. సో మీరు కూడా చేయగలుగుతారు. और जिन्होंने तीसरी क्लास से ज़्यादा पढ़ाई की है उन्हें मुझे कुछ नहीं कहना. ఎవరైతే 3 కంటే ఎక్కువ చదివారో ఇక వాళ్ళకి నేను చెప్పే అవసరం లేదు. इसका सुबह से शाम तक का वर्किंग क्या होता है जरा पूछो. आपका सुबह से शाम तक का वर्किंग क्या होता है? మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా పని చేస్తారు, ఎట్లా పని చేస్తారు? సార్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యేంత వరకు ఆవులు చూసుకుంటా నేను పార్ట్ టైమే చేస్తుంటే సార్ స్టేజ్ స్టార్ట్ అయినంత వరకు నేను ఆవులకు గడ్డి పోయాలి. మబ్బుల పొద్దున్న లేవాలి 5 గంటలకు లేచుండి ఆవులకు గడ్డి పోసి పాలు నిండి నేను జూమ్ మీటింగ్కి ఇంటుండి పని మొత్తం అయిపోగొట్టుకొని మళ్ళీ జూమ్కి అందరికి ఫోన్ చేస్తుంటే నేను 5:30కి మేడం ఫోన్ చేస్తుండే. 5:30కి అర్ధగంట ముందే ఫోన్ నేను లేచి అందరికీ కాల్ చేసి చెప్తుండే ఇట్లా జూమ్ వినాలి. మన కింద 4-5 మంది డౌన్ లైన్స్ ఉంటుండే, వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఐటోళ్ళు అవుతుంది కాకుంటుండే. నేనైతే ఫోన్ అట్లా లాస్ట్కి పెట్టి పాలు విండుతుండే. రాజు సార్ ఇట్లా అంటుండే, సీను సార్ అక్కడ పాలు విండుకుంటా ఆయన జూమ్ చూస్తున్నాడు, మీరేం చేస్తారు, మీది ఇది బిజినెస్ అయితే తీసుకుంటే ముందు గట్టి తీసుకోవాలని అంటున్నాను సార్. तो उनके पास हिंदी वालों को भी समझने दो. थैंक यू टाइम లేదు. सो इन्होंने सुबह 5:30 बजे उठते थे, पर इनको जूम अटेंड होते थे. तो इनके पास गाय थे, वो गाय को फिर चारा देना, फिर उसके बाद दूध निकालना रहता था. तो इन्हें जूम ऑन करके वीडियो ऑन करके और इनको दूध निकालना भी ज़रूरी था. तो फ़ोन वहाँ रखते थे, वीडियो ऑन करके और ये दूध निकालते थे. तो इनके जूम सुनते हुए अब इनके अपने राजू सर ये बोलते थे, देखो वो गाय को दूध निकालते हुए भी जूम सुन रहे, तो तुम क्या कर रहे हैं? श्रीनिवास जी आपका लेवल क्या हो गया है? మీ లెవెల్ ఏముంది ఇప్పుడు? సార్ ఏసూడి సార్ యూనివర్సల్ కరెంట్ డైరెక్టర్. UCD. और आपका पहला चेक कितने रुपए का था? ఫస్ట్ చెక్ ఎంత ఉండే మీది? 163 రూపాయలు సార్ నా ఫస్ట్ చెక్. 163 163 రూపీస్ పहला చెక్. 163 रुपीस. और अब हाईएस्ट चेक कितना हुआ? సార్ 163 రూపాయలు వచ్చినప్పుడు నేను మా అన్న కూడా చెప్తే ఇంట్లో అని మా అన్న కూడా ఏమన్నా అంటే ఇట్లాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి, నీకు దీంతో నువ్వు పెద్ద లెవెల్ వెళ్ళిపోతావు నువ్వు అని అన్నాడు అన్న. అంటే జర చూడచ్చు నువ్వు అన్న, నేను అప్పుడు పోయినా చెంచవేళ చూసిన తర్వాత నువ్వేమీ నా చెక్ చూస్తే నువ్వు పరిచయం కావాలని చెప్పిన. तो इनके भाई जब
థ్యాంక్ యూ సో నేను మర్చిపోతా जरा 163 पहले महीने का इनकम था तो इनके ब्रदर को बताए तो इनके ब्रदर बोले 163 बहुत बड़ा इनकम है, इतने कंपनी आए, इतने कंपनी चले गए, मैं बहुत देख लिया बोल के बोले। इन्होंने बोला रुको 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 साहब, आगे बहुत देखना बाकी है आपको, रुको रुको बोले। ये हाईएस्ट चेक कितने का है? आइए चेक వన్ సెకండ్ సార్ हाईएस्ट चेक ఐఎస్ఐకి చెప్తా సార్. అయితే నేను ఈ స్టార్ట్ అయితే మూమెంట్కి వస్తుంటే